హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్. ఎంతో టేస్టీగా ఉండే కలాకండ్ తక్కువ టైంలోనే మనం కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఇది నేను మైక్రోవేవ్లో చేస్తున్నా. మైక్రోవేవ్ అందుబాటులో లేనప్పుడు మన స్టవ్ మీద కూడా ఎలా చేయాలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికి కావాల్సింది కేవలం 3 ఇంగ్రీడియంట్స్: స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్, మరొకటి నెయ్యి, మరొకటి పెరుగు. ఇక్కడ 400 గ్రామ్స్ స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్. ఇక నెయ్యి హోమ్ మేడ్ గీనే, అందులోనూ అది బయట కొన్న దాంతో చేస్తున్నా, అంటే బయట బటర్ కొని చేసిన గీ ఇది. దీని యొక్క రెసిపీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. తక్కువ రేట్తోనే మనము గీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇక ఇంతకుముందు ఏ స్పూన్తో అయితే నెయ్యి వేసామో అదే స్పూన్తో పెరుగు కూడా 2 స్పూన్లు వేసి ఎక్కడా కూడా లమ్స్ లేకుండా మనం బాగా దాన్ని మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన దాన్ని మనము మైక్రోవేవ్లో పెట్టుకోవాలి. ఓవెన్ మాత్రం వాడకండి. ఇక్కడ మైక్రోవేవ్లో 2 మినిట్స్ మొదట పెట్టి ఇలా బయటికి తీసిన తర్వాత బాగా కలపాలి. ఇలా మనము 2 మినిట్స్ ఒక 5 టైమ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా గట్టిగా ఉండాలి అనేవాళ్ళు మాత్రం మరొక 1 టైం పెట్టుకుంటే సరిపోతుంది. కానీ టోటల్ మీద 2 టైమ్స్ 10 నిమిషాల్లో మనకు కలాకండ్ పర్ఫెక్ట్గా తయారవుతుంది. చివరిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది 3rd టైం. ఇలా మనము కలపాలి, మళ్ళీ పెట్టాలి. ఇలా మైక్రోవేవ్లోనే పెట్టండి, ఓవెన్ మాత్రం వాడకండి. మైక్రోవేవ్ వాడకుండా స్టవ్ మీద చేయాలి అంటే మందపాటి బాండ్లీ పెట్టి మనము లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే ఇలా గట్టి పడుతుంది. చూడండి, మనకు 5th టైం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. అంటే మనకు ఇప్పుడు లూజ్గా ఉన్నట్టుంది, కానీ చల్లారేపాటికి ఇది గట్టి పడుతుంది. ఇలా మనము తక్కువ టైంలోనే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ, లేదు దేవునికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. మరి మీకు ఎలా అనిపించిందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేస్తారు కదా. తప్పకుండా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. అంతేకాకుండా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మనం సరికొత్త వీడియోతో కలుద్దాం. కీప్ వాచింగ్. ఓకేనా? బాయ్.